హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. నమస్తే. జై జవాన్, జై కిసాన్, జై హింద్. చూడండి, ఈరోజు మా తోటలో ఒక సపోటా చెట్టు అనేది పెంచడం జరిగింది. చూస్తున్నారు కదా, కనిపిస్తున్నాయి చూడండి సపోటా కాయలు. ఇప్పుడు సపోటా చిక్కు సపోటా చెట్టు అనేది ఒకటి వేయడం జరిగింది అప్పుడు చెట్లు నాటినప్పుడు, బత్తాయి చెట్లు నాటినప్పుడు. సో ఈ విధంగా ఉంది, చూస్తున్నారు కదా. చూడండి, ఈ విధంగా మరి ఒక సపోటా చెట్టు అది చూస్తున్నారు, క్లియర్గా కనిపిస్తుంది. వెనకాల కాయలు ఉన్నాయి, కొన్ని కాయలు వచ్చినాయి, సపోటా కాయలు. ఒక వెనకాల బత్తాయి చెట్ల కోసం. సో ఇప్పుడు ఒక హాఫ్ ఎకర్లో మరి ఒక కొన్ని విత్తనాలు పెట్టడం జరిగింది. ఏంటి అంటే చూపిస్తాను చూడండి. ఇలాగా డ్రిప్ లైన్ వేసేసి పైన 3 ఫీట్స్కి ఒకటి, 3 అడుగులకు ఒకటి డ్రిప్ లైన్ వేసేసి డ్రిప్ పైప్కి 2 వైపులా చూడండి. ఇది రాయలసీమలో మా అనంతపూర్ సైడ్ అయితే ఏమంటారు వీటిని, చౌడేకాయలు అంటారు అనమాట. చౌడేకాయలు అంటారు, గోరుచిక్కుడు కాయలు కూడా అంటారు. చూడండి ఈ విధంగా. ఇప్పుడు 1 వీక్ బ్యాక్ ఇట్లా చేసి పెట్టినాము, ఒక హాఫ్ ఎకర్లో పెట్టినాము అనమాట. ఇంకా ఖాళీగా ఉంది. సో ఈ విధంగా కొద్దిగా పెట్టడం అనేది జరిగింది. ఖాళీగా ఉంది కదా, ఎందుకు ఊరికే వేస్ట్గా ఉండాలని చెప్పేసి ఒక హాఫ్ ఎకర్లో పెట్టడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఉంది చూడండి. ఇటువైపు స్ప్రేయింగ్ చేస్తూ ఉన్నారు బత్తాయి తోటలో, చూస్తూ ఉన్నారు కదా. ఈ విధంగా స్ప్రేయింగ్ చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా ఫెన్సింగ్ చేయడం అనేది జరిగింది 4 వైపులా, చూస్తూ ఉన్నారు కదా. హాఫ్ ఎకర్లో ఇది చూడండి, బాగా మొలిచినాయి అన్నమాట. మొలకలు వచ్చినాయి, బాగా కనిపిస్తున్నాయి కదా మొలకలు. సో ఈ విధంగా మొలకలు రావడం అనేది జరిగింది. సో డ్రిప్ సిస్టమ్ ద్వారా వీటికి వాటర్ ఇవ్వడం అనేది జరిగింది. చూడండి ఈ విధంగా ఉంది. ఇంకొక 10 డేస్లో ఇవి బాగా పెద్దగా మొక్కలు అయిపోతాయి. చూడండి గోరుచిక్కుడు. సో ఇలాగా ఈ విధంగా అనేది ఉంది. ఫెన్సింగ్ చేయించాను 4 వైపులా. ఇది చూడండి సపోటా చీకు ఉన్నాయి. ఇలా చూడండి స్ప్రేయింగ్ చేస్తున్నారు అక్కడ. సో ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.